న్యాయం న్యూస్ కి స్వాగతం. డోన్ పట్టణ సమీపంలోని రామచంద్ర మాలిక్ బాబా ఆలయ దేవస్థానం సంస్థానంలో శుక్రవారం భాగవత సప్తాహ పారాయణ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పగలు రాత్రి సమయాల్లో భాగవత సప్తాహ పారాయణం కన్నుల పండుగగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి పారాయణం కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు రామచంద్ర మాలిక్ బాబా దేవస్థానం అధ్యక్షులు ఆలా రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పారాయణంలో పాల్గొన్న కార్యకర్తలకు శాలువాలతో సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సంస్థాన్ గౌరవ అధ్యక్షులు మరి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు జయరాం, కమిటీ సభ్యులు ప్రసాద్, శివప్రకాష్, శేఖర్ రెడ్డి, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. చూడండి అన్నా, చూడండి. ఓకే, ఓకే, రెడీ. జై గురుదేవ. శ్రీ మహాయోగి అవధూత శ్రీ రామచంద్ర మాలిక్ బాబా వారి ఆశీర్వాదంచే ఈరోజు మహాభావత సప్తాహము 7 రోజులు 7 పగుళ్ళు 7 రాత్రులు దిగ్విజయంగా దాతలు ఇచ్చిన సహకారంతో, అలాగే గుంతకల్ నివాసి అగ్రహారం కత్రిమల వాసులు, అగ్రహారం వాసులు అందరూ కూడా భాగవత సప్తాహకులు ఇక్కడికి వచ్చి భాగవత సప్తాహం చేసి ఈ విజయానికి అట్టెకల్ గ్రామ నివాసులు కూడా, పరదేశ పదార్థ ఆశ్రమ వాసులు మరియు అందరూ కూడా ప్రతి ఒక్కరు, ప్రతి కమిటీ సభ్యులు, భజన సభ్యులు, సత్సంగ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మా గౌరవాధ్యక్షులు కూడా ఇది కార్యక్రమానికి ఎంతో ప్రోత్సహించినారు. వారికి కూడా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తర్వాత ఈ భావత సప్తాహులు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మా గౌరవాధ్యక్షులు కోరినట్లు కృష్ణాష్టమికి మీరు దయచేసి మాకు సమయం ఇస్తే ఖచ్చితంగా ఆ రోజు గౌరవాధ్యక్షులు చెప్పినట్ల భావత సప్తాహం చేసి ఆ రోజు ఉట్టి కార్యక్రమం కూడా చివరి రోజు ఉట్టి కార్యక్రమం చేసి జయప్రదం చేయవలసిందిగా, మీ అందరు కూడా టైం ఇవ్వాల్సిందిగా మీ అందరికి కూడా నేను తల వంచి నమస్కరించు పాదాభివందనం చేస్తూ ఈ విజయానికి అందరికి కూడా సహకరించిన అందరికి కూడా పేరు పేరున శ్రీ రామచంద్ర మాలిక్ బాబా వారికి ఆశీర్వాదములు, అనుగ్రహాలు అన్నీ ఇవ్వవలసిందిగా మాలిక్ బాబా వారిని, శ్రీ రామచంద్ర మాలిక్ బాబాని సంపూర్ణంగా కోరుకుంటున్నాను. జై గురుదేవ.